రైతు సోదరులకు నమస్కారము. గ్రీన్ హిల్ లైఫ్ సొల్యూషన్స్ కి 2025 సంవత్సరము మంచి ప్రోత్సాహకరంగా గడిచింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 2025 సంవత్సరము ఎండ్కి వచ్చాము. మేము 2025 సంవత్సరంలో ఏమి అచీవ్ చేశాము, 2026లో ఏం చేద్దాం అనుకుంటున్నాము అనేది ఒకసారి రివ్యూ చేసుకుంటున్నాము. ముఖ్యంగా 2025లో మేము చేసిన రీసెర్చ్ ప్రోడక్ట్స్కి 26 ప్రోడక్ట్స్కి తెలంగాణ స్టేట్లోను ఆంధ్ర స్టేట్లోను లైసెన్స్ తీసుకోగలిగాము. దాంట్లో 1 by 1 కమర్షియలైజ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇట్లా కమర్షియలైజ్ చేసిన వాటిల్లో దసరా రోజున ఏవైతే రిలీజ్ చేశామో బయోరిజా, బయోరైజ్ ఎంతో సక్సెస్ అయినాయి. రైతులు మళ్ళీ మళ్ళీ తీసుకుంటున్నారు. రిజల్ట్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. తర్వాత వ్యామ్, వెసిక్యులర్ ఆర్బిస్క్యులర్ మైకోరైజా, రూట్ మ్యాక్స్ అన్న నేమ్తో అది కూడా రిలీజ్ చేశాము. కాకపోతే ఏంటంటే మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ అంతా చాలా తక్కువ టైంలో అయిపోయింది. మధ్యలో కొంచెం షార్ట్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు, మళ్ళీ ఫుల్గా అవైలబుల్గా ఉంది. ఈ 3 ప్రోడక్ట్స్ అయితే బయోరైజ్, బయోరిజా, వ్యామ్ సఫిషియెంట్గా ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. మధ్యలో రైతుల కోరిక మేరకు ఈపీఎన్, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్ కూడా ఇచ్చాము. అది కూడా అట్లనే ఉన్న స్టాక్ అంతా చాలా షార్ట్ టైంలో అయిపోవడం వలన చాలా మంది వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. అది కూడా కొంచెం ప్రొడక్షన్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాము. 2025లో మేము రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్, వాటి రిజల్ట్. అదే కాకుండా మేము ఇంకా చాలా రీసెర్చ్ చేసి ఒక కొత్త ప్రోడక్ట్ తెస్తున్నాము. అదేంటంటే ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ ఫంగల్ బయోఫెర్టిలైజర్. ఎందుకంటే మనకి కొన్ని ఏరియాస్ లో ఎసిడిక్ సాయిల్స్ ఉన్నాయి. ఎసిడిక్ సాయిల్స్ లో ఏంటంటే ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా కంటే ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ ఫంగల్ బయోఫెర్టిలైజర్స్ మంచిగా వర్క్ చేస్తాయి. కాబట్టి మనకి ఆంధ్రాలో చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం ఆ ఏరియాల్లో ఉన్నాయి ఎసిడిక్ సాయిల్స్. ఎస్పెషల్లీ టీ గార్డెన్స్ అయితే ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడన్నీ కూడా ఎసిడిక్ సాయిల్స్. వాళ్ళందరూ ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా కంటే ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ ఫంగల్ బయోఫెర్టిలైజర్స్ మీద ఇంట్రెస్ట్ చూపించబట్టి దాన్ని కూడా రిలీజ్ చేస్తున్నాము. ఇదే కాకుండా వృక్ష ఆయుర్వేద మీద కూడా మేము రీసెర్చ్ చేసామన్నమాట. ఆ వృక్ష ఆయుర్వేదాలో 8 ప్రోడక్ట్స్ దాదాపు ఒక్కొక్కటి 1000 ఎకరాల్లో టెస్ట్ చేసాము. ఇవన్నీ ఏంటంటే పురుగుల్ని కంట్రోల్లో ఉంచి వాటిలో ఏదైతే విచక్షణ రహితంగా మందులు, కెమికల్ పెస్టిసైడ్స్ పిచికారీ చేయడం వల్ల వచ్చే రెసిస్టెన్స్ డెవలప్మెంట్ ఏది ఉందో దాన్ని బ్రేక్ చేయటానికి మధ్యలో ఐపీఎం ప్రాక్టీసెస్ లో మనం చెప్తాం కదా, కంటిన్యూస్ గా పురుగు మందులు కాకుండా మధ్యలో బయోలాజికల్స్, బొటానికల్స్ ఇట్లా యూస్ చేసుకోమని చెప్తాం కదా. అట్లా ఐపీఎం ప్రాక్టీసెస్ లో వాడుకోవడానికి రైతులకి ఉపయోగపడేటట్లుగా 8 ప్రోడక్ట్స్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక 2 పింక్ బోల్వామ్ కి, అంటే కాటన్ లో పింక్ బోల్వామ్ కి మంచిగా ఎఫికసీ చూపిస్తున్నాయి, అంటే గుడ్లు పెట్టకుండా ఆపగలుగుతున్నాయి. అట్లనే చిల్లీ త్రిప్స్ లో కూడా 2 ప్రోడక్ట్స్ మంచిగా వర్క్ చేస్తున్నాయి. దాదాపు వీటినన్నిటిని 1000 ఎకరాల్లో ఇప్పటి వరకు టెస్ట్ చేశాం, కానీ అన్ని ఫ్రీగానే ఇవ్వడం జరిగింది. ఎవరైతే రైతులు వాలంటీర్ గా ముందుకొచ్చి మేము అన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళ రిజల్ట్స్ బేస్ చేసుకొని ఇంకా ముందుకి ఈ వృక్ష ఆయుర్వేదాలో వెళ్దామని అనుకుంటున్నాము. బయోలాజికల్స్ లో మా రీసెర్చ్ ఆల్మోస్ట్ చాలా ఎక్కువ లెవెల్ కి చేయగలిగాము. బొటానికల్స్ లో కూడా ఒక స్టేజ్ కి వచ్చింది అని నేను అనుకుంటున్నాను. ఆర్గానిక్ ఫార్మర్స్ అయితే చిల్లీ త్రిప్స్ కంట్రోల్ కి, వాళ్ళ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ చిల్లీకి కెమికల్స్ వాడలేరు కనుక వాళ్ళ దగ్గర నుంచి ఈ బొటానికల్స్, మైక్రోబియల్స్ వీటికి ఎక్కువ ఎంకరేజ్మెంట్ రావడం జరుగుతుంది. వాళ్ళు కూడా మంచి చిల్లీ క్రాప్ తీయగలుగుతున్నారు. కెమికల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగానే వీళ్ళు కూడా, కాకపోతే ఆల్టర్నేట్ మెథడ్స్ వాడుకొని చిల్లీ త్రిప్స్ కంట్రోల్ కి వాళ్ళు కూడా మంచి క్రాప్ తీయగలుగుతున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చెప్పాలి అని అంటే ఇంకా న్యూట్రిషన్ కోసం కూడా మొక్కలకి ఆర్గానిక్ లో ఓన్లీ ఆర్గానిక్ మ్యాటర్ తో కంప్లీట్ ఈల్డ్స్ తీసుకురావాలంటే కష్టమవుతుంది. కాబట్టి ఇంకా ఏమన్నా సొల్యూషన్స్ తీసుకురమ్మని
అడుగుతున్నారు కాబట్టి ఈ సంవత్సరం మేము ప్రామ్ ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ దాన్ని కూడా చేద్దామని డిసైడ్ అయ్యాము. ఇంకొకటి పొటాష్ డిరైవ్డ్ ఫ్రమ్ రోడోఫైట్స్. పొటాష్ డిరైవ్డ్ ఫ్రమ్ రోడోఫైట్స్ అంటే అది కూడా ఆర్గానిక్ పొటాష్. ఇట్లనే మనకి ఎలాగో అజోస్పైరిల్లం, అజిటోబాక్టర్ ఇవి కంటిన్యూస్ గా నత్రజనిని గాలి నుంచి ఫిక్స్ చేస్తూ ఉంటాయి. వాటితో పాటు ఈ ప్రామ్ తర్వాత పొటాష్ డిరైవ్డ్ ఫ్రమ్ రోడోఫైట్స్ ఇలాంటివి కూడా వస్తే చాలా ఈజీగా ఆర్గానిక్ ఫార్మర్స్ కావలసిన బలాన్ని ఆర్గానిక్ వేలు సేంద్రియ పద్ధతిలో అందించగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఈవెన్ ఎవరైతే కెమికల్స్ వాడి వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ ప్రామ్ తర్వాత పొటాష్ డిరైవ్డ్ ఫ్రమ్ రోడోఫైట్స్ ఇలాంటివి వాడుకోవడం వలన వీటిలో పొటాష్ ఉంటది, ఫాస్ఫరస్ ఉంటది. ప్రామ్ లో ఫాస్ఫరస్ ఉంటది అండ్ పొటాష్ డిరైవ్డ్ ఫ్రమ్ రోడోఫైట్స్ లో పొటాషియం ఉంటది. అవి మొక్కలకి చాలా లాంగ్ టైం అందుతాయి. అంతేకాకుండా వీటిలో మనము మిక్స్ చేసే ఈ బ్యాక్టీరియాల వలన ఆల్రెడీ ఏదైతే పొలంలో ఉందో పొటాష్, ఫాస్ఫరస్ ఇవన్నీ కరిగి మెల్లగా మొక్కలకు అంది నేల స్వరూపం కూడా మారుతుంది. నేల కూడా మంచిగా మైక్రోబ్స్ తో ఎన్రిచ్ అయ్యి సేంద్రియ పదార్థం, ఇప్పుడు మనము చూస్తున్నది ఏంటి ప్రాబ్లం, నేలలో సేంద్రియ పదార్థం కుళ్ళే బదులు ఎండిపోతుంది. అట్లా ఎండిపోకుండా కుళ్ళి మొక్కకి అవసరమైన అన్ని పోషకాలు అందించగలిగే స్థాయికి నేల వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. 2026లో కూడా మేము ఇంతే కమిటెడ్ గా బయోలాజికల్స్ తోనూ బొటానికల్స్ తోనూ సేంద్రియ పద్ధతిలో అందించే ఎరువులతోనూ ముందుకెళ్తామని చెప్తున్నాను. థ్యాంక్ యూ.